వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 2 రోజుల క్రితము అంటే కడప జిల్లాకి రావడం జరిగింది. అయితే ఆ సందర్భంగా పులివెందుల్లో అక్కడ అంటే కొంతమంది అర్చకులు అంటే ఒంటిమిట్ట శ్రీ రామాలయం నుంచి మరో ఆలయం నుంచి కూడా ఒక ముగ్గురు అర్చకులు వెళ్ళి అక్కడ వేద పండితులచే వేద ఆశీర్వచనం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అయితే అది ఎక్కడా కూడా టీటీడీకి తెలియకుండా, టీటీడీ అధికారులకు తెలియకుండా నేరుగా వెళ్ళి అర్చకులు ఆ రకంగా అక్కడ ప్రత్యేకంగా ఆయనకు ఆశీర్వచనాలు చేసి వేద పండితులచే ఆశీర్వచనాలు ఇవన్నీ కూడా చేశారన్న దీంతో టీటీడీ వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. డిప్యూటీ ఈఓ అక్కడ ఉన్నటువంటి ఆలయానికి సంబంధించి. సో దీనికి సంబంధించి షోకాజ్ నోటీసుల్లో 2 రోజుల్లో పూర్తిగా వివరణ ఇవ్వకపోతే అంటే చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఇది అంటే పెద్ద ఎత్తున అంటే నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళారు, కనీసం ఇన్ఫర్మేషన్ లేదనేది ప్రధానంగా చెప్తున్నారు. సరే చూద్దాం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు.